దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా అని అడగటం అలవాటైంది. తర్వాత ఇంకోటి, ఈ ఆదివారం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు కనబడ్డాను మీకు. మళ్ళీ వద్దామంటే మీరు అందరూ పొద్దుటే 6 గంటలకు వెళ్ళిపోతున్నారు ఉపాధి హామీ పనికి. దాని మీద ఒకటి వారం రోజుల్లో నేను రావాలనుకున్నా, రాలేకపోయాను. ఎవరు ఉండరు ఇంటికాడ ఎందుకులే అని చెప్పి కొంత అలాగా వేరే వేరే పనులు కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ రాత్రి ఇంతవరకు పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం, ఆరాధించాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. గత వారం కంటే ఈ వారం కొంచెం మనకు చల్లటి వాతావరణం, చల్లగా ఉంది, వాతావరణం బాగుంది. దైవ సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. అలాగని చెప్పి ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, కానీ ఒక్క మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివి ఆ వాక్యంలోంచి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నారు, ఆయన మనం అడిగితే ఏ విధంగా మనకి ఇవ్వగలరు, ఆయన ఎట్టువాడో ఈ యొక్క భాగంలో తెలియజేయబడుతుంది. కొద్ది నిమిషాలు ఈ రాత్రి వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎట్టివాడో ఈ 2 వచనాల్లో చాలా వివరంగా రాయబడింది. మనలో చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా కార్యాలు చేయాలని అనుకుంటాం, చాలా పనులు చేయాలని అనుకుంటాం. అయితే ఈ పనులన్నిటికీ మూలం, ఆధారం ఎవరంటే దేవుడే. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున ఏ కార్య సాధకమైన జరగాలన్నా, ఏ కార్యాన్ని నువ్వు చూడాలన్నా, ఆ కార్యాలు చేయగలిగిన వాడు ఎవరు అనంటే దేవుడు. దేవుని చిత్తం అనేది లేకుండా మన జీవితాల్లో ఏ కార్యము జరగదట. ఏది జరగాలన్నా ఆయన చిత్తమే జరగాల. కనుక ఆలోచన చేస్తే ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు, భూమి ఆయన పాదపీఠం అన్నాడు. కలిగి ఉన్నవన్నీ ఏంటండి? కలిగి ఉన్నవన్నీ నా మూలంగానే కలిగాయి. ఇక ఎవరు ఏది లేదు, అంతా నేనే అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఏ కార్యము నీ జీవితంలో జరగాలన్నా అది ఆయన చెయ్యాలి తప్ప నీ వల్ల ఆ కార్యం జరగదు. మన వల్ల ఏ పని చేయలేం. మనం అనుకుంటాం కానీ మనం చేయలేం. మనం చాలా అనుకుంటాం కానీ చేయజాలం. మనం ఎన్నెన్నో ఊహలు ఊహిస్తాం కానీ మన ఊహలు సాధకము కావు. కొన్ని ఊహలు ఊహలుగానే ఉండిపోతాయి, కొన్ని కార్యాలు కార్యాలుగానే ఉండిపోతాయి. మనం ఏం చేయలేమంటే ఆ కార్యాలు మనం సాధించలేం. అనుకుంటాం కానీ చేయజాలం. ఎవరు చేయాలి మన జీవితంలో? ఆయన చేయాల. అందుకే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? నాకు ఫలానా కార్యం చేయను ఆయన, ఫలానా జరిగించనే దానికన్నా, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో ఏమై ఉన్నదో, నీ ఉద్దేశము నా పట్ల ఏమై ఉన్నదో, నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో అది నా జీవితంలో నీవు నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనందరి పట్ల ఈ లోక సంబంధంగా మన తల్లిదండ్రులకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మా పిల్లల్ని డాక్టర్ చేయాలని అనుకుంటారు, మా పిల్లోడిని ఇంజనీర్ చదివించాలనుకుంటారు, మా పిల్లోడు ఫలానా ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. లేకపోతే ఏదో ఒక కళలో ప్రతి తల్లి తండ్రి ఆ బిడ్డల మీద కళలు కంటూ ఆ కళల ప్రకారంగా వాళ్ళని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులుగా మనం కూడా కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాం బిడ్డల పట్ల. అలాగే మనందరి పట్ల
మన తండ్రి అయిన దేవునికి కూడా ఏముందో తెలుసా? ఒక ప్రణాళిక ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాను, అయిపోయాను, పనికిదాన్ని అయిపోయాను, చదువుకున్నాను, ఉపయోగం లేదు, ఇలాగా అలాగనే ఎన్నెన్నో అనేసుకుంటాం. కాదు 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 సుమా, మన ఎడల దేవునికి ఏముందో తెలుసా? ఒక ప్రణాళిక ఉంది. అందుకే ప్రభుని మనం అడగాల. ఆయన కార్యములను ఏం చేసే దేవుడు తెలుసా? సాధకము చేయి దేవుడు. నీ జీవితంలో నెరవేర్చేవాడు, నీ జీవితంలో జరిగించేవాడు. ఎలాగంటే నువ్వు ఊహించిన దానికంటే అధికమైన శక్తిగల కార్యములు చేయడానికి ఎవరంటే తెలుసా? ఆయన సమర్థుడు అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కార్య సాధకములు మన జీవితంలో జరిగించేవాడు దేవుడు. ఎప్పుడు జరిగిస్తాడు? ఎలా జరిగిస్తాడు? ఆలోచన చేద్దాం ఈ రాత్రి కొంచెంసేపు. దేవుని సన్నిధానములో నీ జీవితంలో ఆయన ప్రణాళిక, అది ఎవరు తప్పించలేం. అది ఎవరు తప్పించలేం. ఏది జరగాలన్నా ఆయన ప్రణాళికే మన జీవితంలో జరుగుద్ది. ఆయన చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. మనం ఊహించినవి జరగవు, మనం అనుకున్నవి జరగవు, మనం చేయాలనుకున్నవి చేయజాలం, కానీ ఆయన చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? ఆయన నీ జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేరాలంటే, ఆయన ఉద్దేశం నీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఎలాగ ఉండాలని చెప్పాడు? ఎప్పుడు జరుగుతుందని చెప్పాడు? ఒక్క మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడలా మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నారు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తాను. ఇక్కడ ఉన్నవారు నాకు ఇష్టమైనది ఇవ్వగలరా? నేను అడుగుతాను, నాకు ఇష్టమైనది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వగలరా? ఓకే, పోనీ మీరు ఇవ్వలేకపోవచ్చు. అలాగని నేను ఇస్తాను అనుకుంటున్నారా? మీకు ఇష్టమైనది నేను కూడా ఇవ్వలేను, నా వల్ల కూడా అది కాదు. ఈ లోకంలో ఎవరూ అది చేయలేరు. నీకు నచ్చితే తిను, లేకపోతే మానే. నీకు ఇష్టమైతే అట్టుకెళ్ళు, లేకపోతే మానే. నీకు నచ్చితే కట్టుకో, లేకపోతే మానే అంటారు. కాబట్టి చూసారా, బట్టలు ఎడతారు, నీకు నచ్చితే కట్టుకోమ్మా, లేకపోతే లేదు. ఎందుకని? నచ్చదని ఆవిడకి, వీళ్ళకి తెలుసు, ఆవిడ కట్టదని తెలుసు. అంటే అయినా కానీ మరి కొనాలి కనుక, కొన్నాం కనుక ఏమంటాం? ఏదో కొనుక్కొచ్చాను, నీకు ఇష్టమైతే నచ్చితే కట్టుకో అని చెప్పేసి ఇచ్చి వచ్చేస్తాం. అలాగే నీకు ఇష్టమైతే తిను, లేకపోతే మానే. ఎందుకంటే నీకు ఇష్టం కాంది, ఇష్టమైంది నేనేం చేయలేను, ఇప్పుడు పెట్టలేను, సిద్ధపరచలేను అని చెప్పేస్తాం. నిజమే కదండి? ఈ లోకంలో ఎవ్వరూ ఆ పని చేయలేరు. ఈ లోకంలో ఆ పని ఎవరు చెయ్యజాలరు. ఒకడికి ఇష్టమైంది ఇవ్వలేం, మన దగ్గర ఉన్నది ఇస్తాం. నీకు ఇష్టమైతే పట్టుకెళ్ళి, లేకపోతే లేదని చెప్తాం, అంతే. నీకు ఇష్టమైతే తిను, లేకపోతే మానే. ఇంకంతకంటే నేనేమి చేయలేనని చెప్పేస్తాం. కానీ మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, మనం ఎవరినైతే ప్రభు అని ఆరాధిస్తున్నామో, ఎవరినైతే దేవుడిగా మనం కొలుస్తున్నామో, ఆ దేవుడు మనకు చెప్పే మాట ఏంటి తెలుసా? మీకు ఇష్టమైంది నేను ఇస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరికి ఇష్టమైంది? నీకు ఏది ఇష్టమో, నీకేది కావాలో, నీకేది అవసరమో అది నేను ఇస్తాను, అది నేను ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు? ఏం చేసి ఇస్తానన్నాడు? నెంబర్ 1, మనమంట ఆయన యందు నిలిచి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడ నిలిచి ఉండాలా? ఈరోజు చాలామంది క్రైస్తవులు అని పేరు చెప్పుకున్నామంతే, ఆయన కొరకు నిలబడలేకపోతున్నాం, ఆయనందు నిలిచి ఉండలేకపోతున్నాం, ఆయనతో నడవలేకపోతున్నాం, ఆయనతో సాగలేకపోతున్నాం, ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? మీకు ఇష్టమైంది నేను ఇస్తాను. ఇదిగో మీరు నా యందు ఏం చేయబడాలా? నిలవబడాలా. నా యందు నిలిచి ఉండండి. అదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఏం చేయబడతాడట?
ఫలించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. బహుగా బహుగా ఆశీర్వాదానికి ఏమవుతాడట? వారసుడు అవుతాడు. ఈ మొన్న ఎలక్షన్ అయింది, మనకి నామినేషన్ వేసేటప్పుడు అప్పుడు పెట్టి పూర్తి చేస్తారు. ఎంత డబ్బు ఉంది, ఎంత అప్పు ఉంది, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, ఇవన్నీ వివరంగా రాయాలి అప్పుడు వీటిలో. ఒక్కొక్కరు 200 కోట్లు ఉంది నాకని, నాకు 200 కోట్లు ఆస్తుంది, 150 కోట్లు ఆస్తుంది, 100 కోట్లు ఆస్తుంది అని రాసుకొచ్చి నాకు సొంత కారు లేదని రాశారు. ఏమి రాశారు? ఏమి లేదంట. ఇన్నేసి 100 కోట్లు ఉన్నవాడు కారు ఉండదా? ఒక 50,000 శాలరీ వచ్చేవాడు ఒక 5-6 లక్షల రూపాయల కారు అయినా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు రాసింది ఏంటి తెలుసా? ఆఖరికి మన ప్రధానమంత్రి గారు కూడా రాసింది ఏంటి తెలుసా? నాకు సొంత కారు లేదు అని రాశాడు. మరి వీళ్ళందరూ తిరిగేది ఏ కారుల్లో తిరుగుతున్నారో? ఎవరి కారుల్లో తిరుగుతున్నారో? అంటే ఒక్కొక్కడు 200 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు ఆస్తులు ఉన్నాయని చెప్పి రాసిన వాళ్ళందరికీ ఏమి లేవంట పాపం, సొంత కారులు లేవట. అంటే ఇన్ని 100 కోట్లు ఆస్తి అనగానే ఏమేస్తుంది మనకి? ఆశ్చర్యం కదా. మనం అందరం లెక్కెట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇల్లు ఖరీదు ఉండదు మనకి. మన ఆస్తులంతా ఒక 5-6 లక్షల రూపాయలు ఇల్లు, మొత్తం పొలం ఇలాగ ఏమన్నా ఉంటే 2-3 లక్షలు, 5 లక్షలు తప్ప కోట్ల కాడికి వెళ్ళేవాడు అవడం. అంటే వాళ్ళు ఏం చేయబడ్డారు? బహుగా బహుగా ఫలించటం అంటే 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు అంటే ఏమైపోయారు? ఆశీర్వాదానికి చాలా ఎక్కువయ్యారు కదా, చాలా ఎక్కువైన స్థాయిలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చూస్తే ఆ లావుడి బర్త్డేకి 300 గదులు కట్టి ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎన్ని వందల గదులు? 3 గదులు ఇల్లు కట్టుకోవడానికి తలపానం ఎక్కడికి వస్తుంది? తోక్కు వస్తుంది మనకి. తల్లకిందులు చేసిన 3 గదులు ఇల్లు ఏం చేయలేకపోతున్నాం? కట్టలేకపోతున్నాం కదండి. 2 గదులు ఇల్లు కట్టి మా తమ్ముడు చెమటలు పట్టాయి కదా. ఎన్ని 100 గదులు కట్టాడు? 300 గదులు ఇల్లు కట్టాడు. గదికి ఒక మనిషిని ఉద్యోగస్తుని వేశాడు. ఆ ఇంటి మీద హెలికాప్టర్ దిగుతుంది. ఆ ఇంటి మీద నుంచి డైరెక్ట్ కిందకి హెలికాప్టర్ దిగిన వెంటనే కింద కారు మీద వచ్చేలాగా కారు పార్కింగ్ ఉంది పైన. ఎలాగిచ్చాడు? అంతలా కట్టి ఆ ఇంటిని బర్త్డేకి భార్యకి ఎలాగిచ్చాడు తెలుసా? గిఫ్ట్గా ఇచ్చాడు. ఉన్నవాడా లేనోడా? ఉన్నవాడా లేనోడా? ఎంతమంది పనులు ఆ ఇంటికి? 300 మంది పనులు. రోజు గది క్లీన్ చేయడానికి, గదిలో ఏం కావాలో చూడడానికి గదికి వచ్చి ఒకడు మనిషి పనుడు. ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా. ఎవడు బహుగా ఫలిస్తాడట? ఎవడు బహుగా ఫలిస్తాడో మీరు చూడండి. కోల్గేట్ పేస్ట్ కోసం మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది కోల్గేట్ పౌడర్ వచ్చేది ప్యాకెట్లు వచ్చి, ఆ ప్యాకెట్లు వెళ్ళబోయి కోల్గేట్ డబ్బా వచ్చింది. ఆ కోల్గేట్ డబ్బా వెళ్ళబోయి కోల్గేట్ పేస్ట్ వచ్చింది. ఈ పేస్ట్ రాకమునుపు కోల్గేట్ పౌడరు బ్యాగ్లో పౌడర్ ప్యాకెట్లు చేసుకుని బ్యాగ్లో వేసుకుని సైకిల్కి తలిగించుకుని ఆ ఊరంతా తిరిగి పళ్ళపొడి అని అమ్మేవాడట. ఆ పళ్ళపొడి ఆ రోజుల్లో మేము కూడా చిన్నప్పుడు కడుక్కునే పళ్ళపొడి ఏంటి తెలుసా? ఎడువు కచ్చుకలు. ఎడువు కచ్చుకలు అంటే పేడ పిడకలేసేవారు. ఆ పిడకలో పొయ్యిలో పెడితే అది పొయ్యిలో పెట్టినా కూడా పిడకలాగే ఉండేది. వాటిని మంచి జాగ్రత్తగా పెట్టుకుని పొద్దుటే ఆ బూడిదను పొల్లకి ఏం చేసేవారు? ఏలు పెట్టి కడుక్కునేవారు. అవి ఏలెట్టి కడుక్కునేవారా అనుకుంటారు మీరు. అప్పుడు బ్రష్లు లేవు, అప్పుడు పేస్ట్లు లేవు. అప్పుడు ఏముండేది? ఈ పౌడర్ ఉండదు. ఇదే కడుక్కోవటం, లేకపోతే పుల్ల ఇరుసుకోవటం, పుల్లతో ఇంకోవటం, అంతే. ఏమీ లేవు. ఆ టైంలో అందరు బూడుదు ఎట్టి కడుక్కునే టైంలో ఈ కోల్గేట్ పౌడర్ తయారు చేశాడు ఆయన. పౌడర్ కొంతమంది ఒరే ఈ పౌడర్ కంట ఈ బూడిద కంటే పౌడర్ కొనుక్కుంటే బాగుంటుందని చదువుకున్న వాళ్ళు కొంచెం నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఏం చేశారో
పౌడర్ కొనుక్కోవటం మొదలెట్టారు. అది అందరు కొనుక్కొని వాడుతుంటే ప్యాకెట్లలో పోయి ఏమయ్యే తెలుసా, ఇంతంత డబ్బాలు వచ్చాయి, ఎంచక్క కోల్గేట్ డబ్బాలు ఉండే. ఆ తర్వాత అది కోల్గేట్ ఏమైంది తెలుసా, పేస్ట్ అయింది. ఏమండి ఆ పౌడర్ అప్పుడంట ఆయన 100 రూపాయలు అమ్ముకుంటే 10 రూపాయలు దేవుడికి ఇచ్చేవాడట. ఎంత ఇచ్చేవాడు? 10 రూపాయలు ఇచ్చేవాడట. ఈరోజంట 100 రూపాయలు అమ్ముకుంటే 10 రూపాయలు ఆయన తీసుకుంటాడట, 90 రూపాయలు దేవుని పనికి ఇచ్చాడట. ఏమయ్యాడు? 10 రూపాయలు తీసుకుంటేనే కోట్లాది ఆస్తి అతనికి ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశంలో కోల్గేట్ పేస్ట్ వాడినోడంటూ అవడం లేడు. ప్రపంచ దేశం వాడుతుంది. ఏమైపోయాడు? బహుగా ఏం చేయబడ్డాడు? విస్తరించబడ్డాడు. కారణం ఏంటి? ఎవరందున్నవాడు? చిన్న కార్యం కానించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినోడు. దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ప్రపంచానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆశీర్వాదానికి వారసుడిగా చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడు రూపాయి ఇచ్చేవాడు 10 రూపాయలకి. ఇప్పుడు 10 రూపాయలు అమ్మితే 9 రూపాయలు దేవుడికి ఇచ్చి రూపాయి తీసుకున్నాడట. రూపాయి తీసుకుంటేనే ఎక్కువైపోతుందంట అతని ఆస్తి. కారణం ఏంటి తెలుసా? ఎవడు నా యందు నిలిచుంటాడో, నేను ఎవరిని యందు నిలిచుంటానో వాడు బహుగా, ఎలాగా? బహుగా ఫలించును. నిజంగా అతని ఆశీర్వాదం ఈరోజు మొత్తం బహుగా ఏం చేయబడ్డది? విస్తరించబడ్డది. ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తే, ఎవని యందు నేను ఉంటానో, ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా ఏం చేయబడతాడు? ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలే. ఆయన లేకుండగా, ఆయనందు మనల్ని నిలవకుండగా ఏమి మనం చేయలేమంట. చాలామంది అనుకున్నారు చేద్దామని. దేవుని చిత్తము లేకుండగా, దేవుని యొక్క సన్నిధానములో దేవాన్ని చిత్తం ఏంటని అడగకుండగా, మీరు గమనిస్తే బాబేలు గోపురం కట్టుకోవాలనుకున్నారు ఊరోళ్ళు. దేవుని చిత్తం కాదది, దేవుని ఉద్దేశం కాదది. వాళ్ళ సొంత ఆలోచన బట్టి పని ప్రారంభించారు. ఆదికాండం 11:4 చూస్తే వాళ్ళు భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం కట్టేసి? ఆకాశమునంటే శిఖరము గల గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అనుకున్నారట. ఇది దేవుని చిత్తం కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఊరు వెళ్ళకుండా, చెదరిపోకుండా ఒక చోట ఉండాలనుకున్నారట. నేను ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా డౌట్లు వచ్చాయి. మనుషులందరూ కలిపి ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుడు చూడడానికి వచ్చాడు. మనుషులు చేసే పని దేవుడు చూడటం ఏంటి అనుకున్నాను. మళ్ళా దేవుడు వాళ్ళు చేస్తున్న పనిని చూచి ఆయనకు కొంచెం ఇబ్బంది అనిపించి వాళ్ళ భాషను ఏం చేసినట్టుందో తెలుసా? తారుమారు చేసాడని ఉంది. నాకు బాధ అనిపించింది చాలాసార్లు వాక్యం చదివినప్పుడు. మీకేమనిపించిందో తెలియదు. మీరు చేసుకునే ఒక పని చేసుకున్నారు. మీరు అది దేవుని సందులు అడిగే పని చేయట్లేదు, కానీ పని చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ చెడగొట్టేసాడు అంటాను నేను. ఏమంటాను? చెడగొట్టి మనుషులు చేసుకునే పని ఏం చేశాడు? ఆయన చెడగొట్టాడు. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ భాషను ఏం చేశాడు? దేవుడు తారుమారు చేశాడు. ఎందుకు చేశాడా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు చేశాడు దేవుడు అలాగా? ఎందుకు చేశాడు? మనుషుల ఆలోచన ఏంటి తెలుసా? మనం ఎక్కడికి చెదరిపోకుండా ఒక్క చోటే ఉండాలనుకున్నారు మనుషులు. కానీ దేవుని ఉద్దేశం అది కాదే. దేవుని ఉద్దేశం ఏది? మీరు ఆదికాండం 1:28 చూస్తే దేవుని ఉద్దేశం అక్కడ కనబడుతుంది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఏం చేయాలా? మీరు భూమిని నిండించాలా. ఏదో ఒక చోట ఉండిపోవటం కాదు, అది దేవుని చిత్తమో కాదు. మీరు ఏమవ్వాలా? విస్తరించాలా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోదాం అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చాలి వీళ్ళ జీవితంలో అనుకుని వీళ్ళని చెదరగొట్టడానికి ఆయన దిగి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వచ్చంట ఏం మార్చేశాడో? భాష మార్చాడు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళమంటే
అక్కడ వాళ్ళంతా హిందీ మాట్లాడతారు. కర్ణాటక వెళ్ళామంటే వాళ్ళు కెనడా మాట్లాడతారు. ఇలాగ మనం ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటారు. మనము తెలుగు మాట్లాడతాం. ఇంక బయటికి వెళ్తే ఎవడు తెలుగు మాట్లాడడం, తెలుగు మాట్లాడితే ఎవడు సమాధానం మనకి ఎవరు చెప్పరు. అంటే ఏమైపోయింది, ఒకడు తెలుగు మాట్లాడుతున్నాడు, ఒకడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఒకడు హిందీ మాట్లాడుతున్నాడు, ఒకడు మరాఠీ మాట్లాడుతున్నాడు, మరొకడేమో కన్నడం మాట్లాడతాడు. ఇలాగా ఆయా భాషలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వీళ్ళందరిని ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. ఏం మార్చి? భాష మార్చి. అందుకే వీళ్ళు ఏమయ్యారు? హిందీ మాట్లాడే వాళ్ళు అందరూ ఓదిక్కిపోయారు, తెలుగు వాళ్ళు అందరూ ఓదిక్కున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఓదిక్కెళ్ళారు, కెనడా వాళ్ళు, మరాఠీ వాళ్ళు, ఇలా బెంగాల్ వాళ్ళు ఒక్కొక్క దిక్కున ఒక్కో దిక్కు అలాగా చెదరపోవలసి వచ్చింది. ఎవరి చిత్తం నెరవేరింది వాళ్ళ జీవితంలో? కనుక ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు ఫలించాలా, నువ్వు విస్తరించాలా, నువ్వు అభివృద్ధి పొందాలనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మరి ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం? ఎంతకాలం చూసినా మన స్థితి అక్కడే ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి ఆలోచన చేద్దాం. రాత్రి ఆయన అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలా. ఎక్కడ నిలిచి ఉండాలా? దేవుని కొరకు మనం నిలబడాలా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా. ఆయన ఎప్పుడైతే ఆయన కొరకు మనం నిలబడతామో అప్పుడు మన పక్షంగా ఆయన నిలబడతాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిజమే కాదండి? శద్రకు మేషకు అబేద్నెగో వారు ఎవరి పక్షంగా నిలబడ్డారు? రాజుకి విరోధంగా లేచి, ఇదిగో రాజా, మేము సేవించిన దేవుడు 7 మిగిలిన అగ్నిగుండములు రక్షించడానికి ఎవరో తెలుసా? సమర్థుడు. నువ్వు పడవేసిన పర్వాలేదో, మా దేవుడు సమర్థుడని ఎవరి పక్షంగా నిలబడ్డారు? దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వాళ్ళని సిగ్గుపడిచ్చాడా? వాళ్ళతో పాటు అగ్నిగుండంలో ఆయన ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన ఉండటం వల్ల ఏమైంది? ఆయన అగ్నిగుండంలో వాళ్ళతో పాటు ఉండటం వల్ల వాళ్ళ బట్టలు పొగ కొంపు రాలేదు, అగ్నివాసన రాలేదు, వాళ్ళ శరీరం తల వెంట్రుకు కూడా ఒకటి కూడా కాలేదు. ఎవరుండటం వల్ల? ఎవరుండటం వల్ల? ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు, వారిలో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. వాళ్ళకేమిచ్చాడు దేవుడు? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరుండాలా? ఎవరుండాలా? శ్రమలో నుంచి నువ్వు తప్పించబడాలన్నా, అగ్నిగుండం నుంచి తప్పించబడాలన్నా, జలముల నుంచి తప్పించబడాలన్నా, బాధల నుంచి తప్పించబడాలన్నా, ఇరుకుల నుంచి నువ్వు తప్పించబడాలన్నా, ఇబ్బంది కొలుము నుంచి బయటపడాలన్నా నీ యందు ఎవరు నిలిచి ఉండాలా? ఎవరు నిలిచి ఉండాలా? దేవుడు నిలబడాలా. శద్రకు మేషకు అబేద్నెగో వారి పక్షంగా ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? విజయాన్ని ఇచ్చాడు. మరి మనకేమి ఇవ్వాలి దేవుడు? విజయాన్ని ఇవ్వాలి. మనం చాలా ఇబ్బందులు ఉన్నాం, మనం చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ఇరుకుల్లో ఉంటున్నాం. అయితే ఆ ఇరుకుల్లో నువ్వు దేవుని పక్షంగా నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? నువ్వు నిలబడితే నీ పక్షం ఎవరో తెలుసా? దేవుడు. అంతే కదా? మీరు దానియేలు గ్రంథం 3:17 చదివితే ఎవరున్నారు వాళ్ళ పక్షంగా? మేము సేవించున్న దేవుడు, ఈ మండుచున్న ఈ 7 మిగిలిన అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఎవరన్నారు? సమర్థుడు. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకంటే ముందు ఆయన అగ్నిగుండంలో ఉండి వాళ్ళని తప్పించాడు. ఈరోజు నీవు నేను తప్పించబడాలి. ఎక్కడి నుంచి తప్పించబడాలి? శ్రమలోంచి తప్పించబడాలి, అప్పులు ఊపులోంచి తప్పించబడాలి, ఇరుకులోంచి తప్పించబడాలి, ఇబ్బందులోంచి తప్పించబడాలి, అనారోగ్యం నుంచి విడుదల పొందాలా. ఇవన్నీ మనకు మేలు కలగాలంటే మనం ఎవరి పక్షంగా నిలబడాలా? మనం ఎవరి పక్షం అంట? మీరు నా యందు నిలిచుంటే నేను మీ యందు నిలిచుంటాను. ఎంత గొప్ప మాట అండి. నువ్వు నిలబడాలా. నువ్వు నిలబడితే నీ పక్షంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి నిలబడుతున్నావా? దేవుని పక్షంగా నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? లోకంలో లోకాశల్లో లోనైపోయి లోకం వైపు పరుగులెడుతున్నావా? నువ్వు లోకములో ఉన్నావు, కానీ లోకములో దేవుని కొరకు నిలబడితే నీ పక్షం ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి నువ్వు బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు బాగుండాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఏమన్నాడు? నిన్ను తల ఎత్తుకునుగా చేస్తాను, నిన్ను
అప్పు ఇచ్చుకునేవానిగా చేస్తాను, అప్పు పుచ్చుకునేవానిగా నేను చేయను అన్నాడు. అంతేనంట. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అనుసరించి నడిచిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను ఏం చేస్తున్నో తెలుసా? హెచ్చించును. ఈ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, పట్టణములో దీవింపబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలో, నీ దుక్కుడెద్దులు, గుర్రమేక మందలో దీవించబడను. నీ గంపయు, నీ పిండి పిసుకు తట్టుయో దీవింపబడను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఈ దీవెనలన్నీ నువ్వు బయటికి వెళ్ళినా, లోనకు వచ్చినా, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుడెద్దు మందలు, గొర్రెమేకలు, ఇవన్నీ కూడా ఎప్పుడు దీవించబడతాయి అన్నాడు? నా మాట నీవు వింటే. శ్రద్ధగా నా మాట విని నా కట్టలను అనుసరించి నీవు నడిచినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏం చేస్తే? నా మాట వింటే. ఆయన చెప్తున్నాడు, నా యందు నువ్వు నిలిచుండు, నేను నీ యందు ఉంటాను. నువ్వు నా యందు ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలాగొంది తెలుసా? దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడలేదు. ఒక సామెత ఉంటుంది, మీ ఇంటికి వస్తే ఏమెడతావు, మా ఇంటికి వస్తే ఏమట్టుకొస్తావు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అట్టుకెళ్ళాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడికి వచ్చినోడికి పెట్టడట. నేను మీ ఇంటికి వస్తాను ఏమెడతావు, మా ఇంటికి వస్తే నువ్వేమట్టుకొస్తావు. అంటే ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన అందు ఉండలేము, కానీ ఆయన మన అందు ఉండాలి. ఆయనకి ఇవ్వలేము, ఆయన మనకి ఇవ్వాలి. ఆయన కొరకు బ్రతకం, కానీ ఆయన మన కొరకు బ్రతకాలి. చాలా విచిత్రం కదా. ఆయన అంటున్నాడు, నా మాట వింటే, నా యందు నీవు నిలిచి ఉంటే అప్పుడు నేనేం చేస్తాను? నీ యందు నిలిచి ఉంటాను. అన్నీ ఆయనే చేయాలి. ఇంక మనకి ఇచ్చేనాయన ఇచ్చేనాయన అంట, మనం ఇవ్వం. నువ్వు ఇస్తే ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. అంతేనా? ఇచ్చుకునుట కంటే పుచ్చుట ధన్యము అని రాయబడ్డది. కానీ ప్రతివాడు ఏం చేయడానికి ఇష్టపడతాం? ఇచ్చుకోవటానికి ఇష్టపడతాం. అంతే కదా. ప్రభా నాకు ఇయ్యి అని అడుగుతాం, కానీ ప్రభా ఇదిగో నీకు ఇది ఇస్తానని అనగలమా? ఎప్పుడైనా అన్నా సందర్భం ఉందా? ఇదిగో ప్రభా నాకు ప్రథమంగా ఒక మంచి మగబిడ్డనిచ్చాం, ఇదిగో ఈ బిడ్డను నీకు ఇస్తాను ప్రభా, నీ పరి కొరకు ఇస్తాను ఆయన, నీ పరిసర కొరకు ఇస్తాను ఆయన, ఇదిగో వాడుకోతండి అని అనగలుగుతామా? కానీ ఎప్పుడు ఎవరు ఇచ్చేయాలి మనకి? ఎవరు ఇవ్వాలా? ఆయనే ఇవ్వాలి మనకి. ఈ నాయన అంటాం, కానీ ఇదిగో నాయన నీకు ఇస్తానని అనగలమా? ఏదైనా అనగలమా? అక్కడే మనం ఏమవుతున్నాం తెలుసా? నష్టపోతున్నాం. ఆయనకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలా? మనకి ఇవ్వాల్సింది మనకి ఆయన ఇస్తాడు. నా యందు మీరేమవ్వాలా? నిలిచుండండి, మీ యందు నేను నిలిచుంటాను. అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అడగండి నేను ఇస్తానన్నవాడు ఎవరు? ఆయనే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడను, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడు పొందుకున్నంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అడిగే ప్రతి వాడికి ఇస్తాడు. ఆయన దగ్గర భేదం లేదు. ఉన్నవాడని, లేనివాడని, ధనుకుడని, దరిద్రుడని, అందమైనోడని, ఎర్రోడని, నల్లోడని, తెల్లోడని, కుంటోడని, గుడ్డోడని, మోగోడని, ఏ భేదం ఆయనకి లేదు. అడుగు ప్రతి వాడికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది.
అడిగే ప్రతి వాడికి ఆయన ఇస్తాడు. అడిగే ప్రతి వాడికి ఆయన ఇస్తాడు. అడగమన్నవాడు ఎవరో తెలుసా? ఆయనే. మీరు 2వ కీర్తన 7వ వచనం చూసి అన్నాడు, కట్టడం నేను ఎవరిస్తాను? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఏం చేశాను? కని ఉన్నాను, నన్ను అడుగు, జనములను నీకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. ఇది ఆయన చెప్పిన మాట. నువ్వు నన్ను అడిగితే నేనేం చేసుకున్నాను? నిన్ను కనుక్కున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు. నన్ను అడగరంటే ఆయన అడగటం మానేసి ఆ తోవపోయేవాడు నాన్న వెనకాలబడి వెళ్ళేవాళ్ళలాగా ఉన్నాం మనం. ఎవడు మనల్ని కన్నాడో అని అడగటం మానేసి, ఆయన దగ్గర నిలవటం మానేసి, ఆయనతో మనము చేయటం మానేసి అండి ఎవరిని అడగటానికి హక్కు ఉంది మనకి? మనల్ని కన్నవాడిని అడగటానికి ఏముంటుంది? హక్కు ఉంటుంది. ఇవ్వలేనోడు ఎందుకు కన్నావు, పెళ్లి చేయలేనోడు ఎందుకు కన్నావు, ఇలాగ అడుగుతారు కదా పిల్లల తల్లిదండ్రులను. అడగరా? పెంచలేనోడు ఎందుకు కన్నావు, నేను పోటాడుకు వస్తాను అనుకున్నావా అని మన తిరగబడేటువంటి పిల్లలు లేరా? ఎందుకు అలాగ అనగలుగుతున్నారు? ఎందుకు అలాగ అనగలుగుతున్నారంటే ఆడు కన్నాడు కనుక. కాబట్టి కన్నాడు కనుక కన్న ప్రేమను బట్టి ఏం చేయాలా? ఈడేమడిగినాడు ఆడికి ఆ సిద్ధపరచవలసిన బాధ్యత తండ్రికి ఉంటుంది. కాబట్టి ఇవ్వకపోతే ఎందుకు కన్నావు అంటాడు. కనుక ఆలోచన చేస్తే ఈరోజు కన్నావాడిని అడగడానికి ఏముంది? హక్కు ఉంది. ఈరోజు నీకు నాకు మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ తండ్రి పాదముల దగ్గర పడి మన ప్రతి అవసరత, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన నుంచి విడుదల కొరకు అడగడానికి మనకేముంది? ఏముంది? హక్కు ఉంది. ఆయన అంటున్నాడు, నేను నిన్నేం చేసుకున్నానో? కన్నాను, కనుక్కున్నాను, నీవెవరవో తెలుసా? నా సొత్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని ఆయన అడగడానికి మనకేముంది? హక్కు ఉంది. ఆయన మానేసి, మన కన్నవాడిని మానేసి ఇలా తోవపోయేవాడిని వెనకాల వెళ్ళి నాన్నంట వెళ్ళామనుకోండి, ఆడు ఇష్టపడతాడా ఒప్పుకోడానికి నాన్నని? ఇవాళ నీ మీద నిన్ను చూడగానే ప్రేమ పుట్టి ఆగిన అయ్యి బాబా నాన్నగానే వీళ్ళందరూ ఏమనుకుంటారని చెప్పి ఆగడాడు. ఆగుతాడా? లేని బంధం నాకెందుకు బాబా, ఇదేంటి నన్ను నానంటున్నావేంటి అని ఒప్పుకోడు. కనుక ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? అడగవలసిన వాడిని ఏం చేయలేకపోతున్నాం? అడగలేకపోతున్నాం. ఆయన అడిగితే మనకిచ్చే దేవుడు. నన్ను అడుగు అంటున్నాడు. ఎవరిని? నన్ను అడుగు, జన్మలను నీకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతల వరకు నీకేమిస్తాను? సొత్తుగా ఇస్తాను. నాకేది అవసరమో, నాకేది కొదువో, నాకేది ఇబ్బందో, రాత్రి మోకాళ్ళ మీద పడి ప్రభువా ఈ పరిస్థితి, ఈ సమయంలో ఇది కావాలి నాకని అడిగిన రోజున నా ప్రభు నా ప్రతి అవసరత, నా అక్కర ఆయన మహిమ శరీరంలో తీరుస్తూ వస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మరి నువ్వు అడిగితే తీర్చుడా? నువ్వు అడిగితే ఇవ్వడా? ఏది కావాలో, ఏది అవసరమో ఇవ్వగలవాడేంటి తెలుసా? నన్ను అడగమన్నావు కదా తండ్రి, ఇదిగో నాకు ఇది అవసరం, నాకు ఇయ్యని అడగడానికి హక్కు మనకుంది. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మనకేముంది? ఆయన అడగడానికి, అబ్బా తండ్రి నాయన అని అడగడానికి ఏమిచ్చాడంటే దేవుడు ఒక హక్కు ఇచ్చాడు. కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన తండ్రి, మనం కుమారులం. కాబట్టి మనం ఆయన అడగడానికి ఏముందో తెలుసు, మనకి హక్కు ఉంది. అడిగితే ఇచ్చేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అడగాల. అడిగితే ఏం చేస్తాడో? ఇస్తాడు. ఈయన అడిగితే పొందుకున్నటువంటి ఇద్దరిని మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దయచేసి గమనిందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. ఎవడు? కాబట్టి మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు
నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయమనంట దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి ప్రార్థన చేసేటంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దావీదు తర్వాత రాజ్యమును అధిష్ఠించిన వాడెవరో? సొలొమోను. పట్టాభిషేకం చేయబడ్డది. మొట్టమొదటిగా దేవునికి బలులు అర్పించి దేవుని సన్నిధానంలో అతడు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? అయ్యా, ఈ దేశం చాలా పెద్దది, దీన్ని పాలించటం అంటే నేను చిన్నోడిని, చాలా కష్టం గనుక బుద్ధియు జ్ఞానము తెలివి జ్ఞాన హృదయము కలిగినటువంటి హృదయం, వివేచన గల హృదయం, నాకు మంచి చెడ్డలు నేను వివేచించాలి, మంచి ఏదో చెడ్డేదో నేను తెలుసుకోవాలా, అలాంటి హృదయాన్ని నాకు దయచేయను ఆయన, ఈ ప్రజలను నేను పాలించడానికని అడిగాడంట దేవుణ్ణి. ఏమడిగాడు? ఒకటే అడిగాడు, వివేచన కలిగినటువంటి హృదయం కావాలా, నేను గ్రహించగలగాల, ఇది మంచి అని ఇది చెడు అని నేను గ్రహించగలగాల, అలాంటి హృదయాన్ని నాకు దయచేయండి ప్రభు అని దేవుని దగ్గర మనవి చేశాడు సొలొమోను. ఇప్పుడు దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడు? సొలొమోను చేస్తున్న ఈ మనవి ఆయనకి అనుకూలమైందంట కనుక ఆయన ఎలాగూ సెలవిచ్చాడట. ఏమని? ఇదిగో చూడు సొలొమోను, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక నీవు అడిగితివే, నీ మనవి ఆలకించుచున్నాను, విస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి అడిగాడు. ఏమడిగాడు? వివేచన కలిగిన వివేకము కలిగిన ఏమవ్వాలా? హృదయం ఇయ్యి అన్నాడు. ఐశ్వర్యం కావాలని అడిగాడా? మేడలు కావాలని అడిగాడా? మిద్దులు కావాలని అడిగాడా? శత్రు ప్రాణం నాకు కావాలని అడిగాడా? ఏమడగలేదు. ఒకటే అడిగాడు. ఏమడిగాడండి? కేవలం జ్ఞానం కావాలని అడిగాడు, అంతే. వివేచన కావాలి, వివేకం కలిగిన హృదయం నాకు కావాలని అడిగాడు. ఈ మనవి దేవునికి అంగీకారం అయ్యి ఐశ్వర్యం, ఘనతలు, అలాగే దీర్ఘాయువు దేవుడు ఏం చేశాడో ఇవన్నీ నేను నీకు ఇస్తున్నాను. అంతేకాదు, నీ వంటి రాజు ఇక ఎవడు ఇంక ముందు ఉండడు, అలాంటి వాడు పుట్టడని కూడా అంత గొప్పోడుగా సొలొమోను దేవుడు హెచ్చించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కారణం, ఊహించు వాటన్నిటికంటేనో, అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నాం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఒకటి అడిగితే 3 ఇచ్చేవాడు. నువ్వు ఒక్కటి అడిగితే ఎన్ని ఇస్తాడు? 3 ఇవ్వగల దేవుడు. సొలొమోనుకి ఇచ్చాడు. మనకెవడా దేవుడు? నువ్వు అడిగితే ఇస్తాడు అని అడగవలసిన విధంగా నువ్వు అడగాలి. రెండవది, ఇంకొకరు ఎవరు అడిగారు? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా చాలమ్మ. చూడండి, అన్న అనేటువంటి సహోదరి బిడ్డలు లేనిదై దేవాలయానికి వెళ్ళింది. హృదయాన్ని కుమ్మరించి దేవుని సందలు ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేసింది. ప్రభువా, నీ దాసురాలనైన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగబిడ్డనిస్తే, ఆ మగబిడ్డ బ్రతికినంత కాలం తల మీదకి ఏమి రానవను? సవరపు కత్తి రానవను. అతడు నాజీరు చేయబడిన వాడుగా నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, నీకు ఇస్తానని చెప్పి మొక్కుకుందట. ఒకటే అడిగింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? 2వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి.
ఆ, ఆ, ఆ. చూడండి, ఈ బిడ్డను తీసుకుని పాలు విడిచిన తర్వాత దేవాలయానికి వెళ్ళింది. దేవుని సందులో తాను ఏదైతే మొక్కుబడి చేసుకుందో అలాగా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్ళింది. ఆ రోజు ఏలంటాడు దైవజనుడు ఆమెను ఆశీర్వదించాడు. ఈ సంతానానికి బదులుగా చదువురా, యెహోవా నీకు ఏమిచ్చును, సంతానమిచ్చును అని దీవించిన తర్వాత వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా 3 కుమారులను 2 కుమార్తెలను కననిదంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకటి ఇస్తున్నావు, ఈ సంతానానికి ప్రతిగా దేవుడు నీకు సంతానము ఇచ్చునుగా. కానీ ఎల్కానను అన్నానను ఆ దైవజనుడు దీవించిన తర్వాత ఆవిడ 3 కుమారులను 2 కుమార్తెలను కనుక్కోగలిగింది. కారణం ఒకటి అడిగింది, ఆ ఒకటి కూడా నాకొద్దు ప్రభా, నీకు ఇచ్చేస్తానంది. దేవుడు అన్యాయస్తుడి కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఆమె కోరికను సిద్ధింపజేసిందే కాకుండా తను అనుకున్న పని చేయటం వల్ల తనకి 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు తనకు అనుగ్రహించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి అడిగే ఒకటైతే 2 ఇవ్వగలడు, 2 అడిగితే 4 ఇవ్వగలడు. ఆయన ఆశీర్వాదం ఎంత తెలుసా? డబల్. అంతేనా? ఆ డబుల్ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? యోబుకి ఇచ్చాడు. డబుల్ కావాలని అడిగాడు, 2 అంతల పాలు కావాలని అడిగాడు ఏలియాని. ఎవరండి? ఎలీషా. ఏం పొందాడు? 2 అంతల ఆత్మను అతడు పొందుకోగలిగాడు. ఇప్పుడు యోబును కూడా దేవుడు 2 అంతల ఆశీర్వాదం, అంటే అప్పుడు 5,000 గొర్రెలుంటే ఇప్పుడు 10,000 గొర్రెలు అయ్యాయి. 5,000 ఒంట్లుంటే 10,000 ఒంట్లు అయ్యాయి. అంటే తర్వాత దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? డబుల్ అయిపోయింది. ఎలాగొచ్చింది? దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడు ఇస్తాడో ముగిస్తున్నాను నేను. ఎప్పుడు ఇస్తాడో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. నా యందు మీరు, మీ యందు నా మాటలు. నేనెవరు నా యందు ఎవడు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను. అప్పుడు వాడు ఏం చేయబడతాడు? బహుగా ఫలిస్తాడు. బహుగా సమృద్ధిలోనికి వెళ్తా ఉండే. దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు ఖర్చు అవ్వండి, దేవుని కొరకు వాడబడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, రెట్టింపు ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇలాగూ ఆశీర్వదించి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఎవరు పడుతున్నారో ఆయన ఆశపడుతున్నారు. ఎందుకని? ఆయన మన తండ్రి. ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? కనుక్కున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు, మన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన బిడలుగా చేసుకున్నాడు. ఆయన కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన అడిగే హక్కు కూడా మనకి ఇచ్చాడు. అడిగి మనం పొందాలి. ఈరోజు పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఒకటి, అడగలేకపోతున్నాం. 2వది అడుగుతున్నాం, అడగవలసిన విధంగా అడగట్లేదు. మన ఊరికి వచ్చి అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం ఒక్కొక్కడు బ్యాగ్ నిండా పట్టుకెళ్తాడు, ఒక్కొక్కడికి అసలు ఎవరు వేయరు. కారణం ఏంటంటే అడిగే విధానంలో ఏముంటుంది? లోపం ఉంటుంది. ఒక్కొక్కడు అడగగానే ఎప్పుడు ఎట్టని మనిషి కూడా పెడుతుంది, కానీ ఒక మంచి అడగగానే ఎట్టే మనిషి కూడా పెట్టదు. ఏముంటుంది? మాటల్లో తేడా ఉంటుంది, పలుకులో తేడా ఉంటుంది, ఉచ్చారణలో తేడా ఉంటుంది. కనుక మనం కూడా అడగవలసిన విధంగా దేవుణ్ణి అడగాల. ఎలా బట్టి అలాగ అడిగితే ఇవ్వడు దేవుడు. కాబట్టి ఆయన ఏది చెప్పాడు అలాగ అడుగుదాం, ఆశీర్వాదానికి వారసులు అవుదాం. అట్టి కృపతో దేవుడు నిన్ను నన్ను మనలందరిని నింపునుగాక. అందరికి వందనాలు. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేయుటకు శక్తిమంతుడట. నిజమే. సొలొమోను ఒకటి అడిగితే దేవుడు
అడగనివి కూడా కలిపి సమృద్ధిగా ఇచ్చాడు ఆయనకి. అన్న ఒక బిడ్డ కావాలని అడిగితే దేవుడే 3 కుమారులు 2 కుమార్తెలు మరలా దేవుడు తనకిచ్చాడు. దేవుడు నువ్వు అడిగే ప్రతి ఈవి ఇవ్వాలంటే ఆయన పక్షంగా నిలబడాలని, ఆయన కొరకు నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా యందు నిలుచుంటే నేను నీ యందు నిలుచుంటాను, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు అన్నాడు. అప్పుడు బహుగా ఫలిస్తావట. నిజమే, లోకములో ఎంతోమంది బహుగా విస్తరిస్తున్నారు. మనం ఎక్కడున్నామంటే అక్కడున్నా కాడే ఏసుని కాడన్నది గొంగలన్నట్టుగానే మన విశ్వాస జీవితం ఉండిపోతుంది. లోకములో శారీరకంగాను ఆత్మీయంగాను కూడా మనం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం. ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఆయన పక్షంగా నిలబడ్డావా? ఆ రోజు శద్రకు మేషకు అబేద్నెగో వారు ఆయన పక్షంగా నిలబడటం వల్ల ఆయనే వారు పక్షం వహించాడు. అగ్నిగుండంలో ఆయనతో పాటు ఉన్నాడు. అగ్ని వాసన కూడా రాకుండగా, తల వెండ్రుకు కాలకుండగా, వాళ్ళకి ఏ హాని జరగకుండగా వాళ్ళని రక్షించిన దేవుడై. ఈ రాత్రి నువ్వేది అడుగుతావో అది ఇస్తానంటున్నాడు. అడుగుదాం, ఆయన నిలుచుండి అడుగుదాం, ఆయన మాట విని అడుగుదాం, ఆశీర్వాదానికి వారసులు అవుదాం. అట్టి ప్రార్థన అనుభవంలోకి మనం నడిపించబడతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ పాద సన్నిధానంలో మేమందరం కలిసేలాగూ స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో అయ్యా, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఏదో విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా, నువ్వు అడిగితే ఇచ్చేవాడువని, ఒకటి అడిగితే 2 ఇస్తావని, మేము అడగవలసిన విధంగా నేను అడగలేక పొందలేకపోతున్నామని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అలాగ విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ కొరకు నిలిచేవారుగా, నీ సన్నిధిలో నడిచేవారుగా, నీ సన్నిధిలో సాగేవారుగా ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి, బలపరచండి, వాడుకోండి. ఈ రాత్రి విడిచిపెట్టడం కాదు, మేము ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభువా. మేము ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం ప్రభువా. కారణం ఏంటో చెప్పారు. మా లోపాలను మీరు సరి చేసుకుని నీ ద్వారా మేలు అనుభవించే కృపనిచ్చి మేలు చేయండి. కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. అయ్యా, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృపనైనా. ఇకను నీ కృపతో మమ్మల్ని నింపండి, నీ మేలుతో మమ్మల్ని నింపండి, నీ ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులుగా చేయండి. నీ కొరకు రోషము కలిగి నీ కొరకు నిలిచే కృప మాకు అనుగ్రహించండి. ఘనత పొందండి, మహిమ పొందండి. ఏదో విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన జీవితాలు మాకు కలుగు చేయండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకో. కుడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి మళ్ళా తిరిగి రేపు రాత్రి జరిగేటువంటి ఎడ్ల కుమార్ గారి ఇంటికాడ జరిగే కొడుకులో పాల్గొని నేను గణపరచడానికి కృపనివ్వండి. బలహీనలను బలపరచండి, రోగులను బాగు చేయండి, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి నేను నామాన్ని మహిమ తెచ్చుకో. కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, ఈ సంఘ సరద్దులు విశాలపరచమని, రక్షణ పొంది ఎందరైతే నిర్లక్ష్యం కలిగి మందిరానికి దూరంగా ఉంటున్నారో అటు వారికి ఆసక్తినిచ్చి ఈ సంధికి నడిపించి బలపరచి మేలు చేయమని, ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసము, సమాధానం ఇటు కుడి వచ్చిన మనకును, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకు, మన కుటుంబాలకును, సంఘానికి, గ్రామానికి నిత్యము ఆయన కృప తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం.
అపవాదికి ఎలుగనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.